హైడ్రా కూల్చివేతలకు నిరసనగా హైదరాబాద్ ప్రజలు కన్నెర చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇండ్లను ఇంత దుర్మార్గంగా కూల్చడమేంటని నిపుణులు జరుగుతున్నారు. కిషన్ బాగ్కు చెందిన బాధితులు బహదూర్పుర ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. కూల్చివేతలను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి. హైడ్రా కూల్చివేతలు మూసి మార్కింగ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. ఒక బహదూర్పురానే కాకుండా అంబర్పేట, అదేవిధంగా మలక్పేట ఏరియాలో కూడా అందరూ ఎవరైతే ఇల్లు కూల్చబడ్డటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా ప్రభుత్వ అధికారులతో పాటు ఆ లోకల్ ఎమ్మెల్యేలను కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. అంబర్పేట అలీ కేఫ్ దగ్గర ఇవాళ ఉదయం కూడా దీనికి సంబంధించినటువంటి నిరసన కొనసాగింది. ఇప్పుడు బహదూర్పుర కిషన్ బాగ్ దగ్గర లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు బాధితులు. ఇక మలక్పేట సలీం నగర్లో మలక్పేట ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ధర్నా నిర్వహించారు. ఖచ్చితంగా మీరు మా వైపున ఉండి ఫైట్ చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. కట్టుకున్నటువంటి ఇల్లు కళ్ళ ముందు నేలపాలవుతుంటే కనీసం కొంచెం కూడా కనికరం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటిది మాత్రం తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడుతున్నారు ప్రభుత్వం పైన. కేవలం అక్కసుతోనే ప్రజలను కట్టుకున్నటువంటి ఇళ్లను డిస్టర్బ్ చేస్తూ రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. కేవలం 60 రోజుల కాలంలో ఇవాళ హైదరాబాద్లో ఎక్కడా కూడా కనీసం పెట్టుబడులు లేవు. వస్తున్నటువంటి రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియను పూర్తిగా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైడ్రా పేరుతో పూర్తిగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్లను ఎఫ్టీఎల్ అని, గవర్నమెంట్ ల్యాండ్ అని, పార్కు స్థలాలని ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కేవలం వాళ్ళు కట్టుకున్నటువంటి గండిపేట చెరువు కావచ్చు, ఇతర చెరువుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కనీసం చర్యలు తీసుకోవట్లేదు. తన సోదరుడికి సంబంధించినటువంటి ఇల్లు పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉంటే దానిపైన కోర్టుకు వెళ్ళేంత వరకు టైం ఇచ్చి ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించాలి. ఇదంతా చూస్తూ ఉంటే కేవలం తెలంగాణ ప్రజల మీద కక్షగట్టి వారిని రోడ్డు పాలు చేయడానికే రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది ప్రజల మనోభావంగా తెలుస్తూ ఉంది. చాలామంది మన ఛానల్ వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు, మేమేం పాపం చేశామని, ఏం అన్యాయం చేశామని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా బుల్డోజ్ చేస్తున్నారని చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఇళ్లలోకి వెళ్ళి వారు కనీసం ఉన్నటువంటి సామాన్లు బయటకు తీసుకొనియకుండా సమయం ఇచ్చేటువంటి సందర్భాలు లేకుండా వారిని రోడ్డుపైకి ఈడ్చేసి వాటిని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భాస్కర్, 3 నెలల ముందే అనుమతులు ఇవ్వడం, 3 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి సడన్ గా కూల్చివేయడం, అంటే పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ కూల్చడం ఎందుకు? ఒకవేళ కూల్చితే ఇప్పుడు కూల్చబోయే వాటికి, కూల్చిన వాటికి నష్టపరిహారం కానీ లేదంటే ప్రత్యామ్నాయం కానీ ఎవరు సమాధానం చెప్పాలి ప్రజలకు? గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన 3 రోజుల్లో ఆయన దానికి రిజిస్ట్రేషన్ చేసుకొని గృహప్రవేశం చేసుకున్నటువంటి సందర్భంలో 3 రోజుల తర్వాత వచ్చి కూలగొట్టారు. అది మీ ప్రభుత్వమే, ఇది మీ ప్రభుత్వమే. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కోఆర్డినేషన్ లేదు. ఒక శాఖకు మరో శాఖకు మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిందనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఇది కోఆర్డినేషన్ కాదు, ప్రభుత్వ అధికారులు చేసింది కాదు. ప్రభుత్వం మాత్రం, ప్రభుత్వ పెద్దలు పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారు కట్టుకున్నటువంటి గూడును డిస్టర్బ్ చేయాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే హైదరాబాద్లో రేపు రియల్ ఎస్టేట్ భూమి, ఇప్పటికే రియల్ ఎస్టేట్ భూమి పూర్తి స్థాయిలో అధపాతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రేపు ఇన్ ఫ్యూచర్లో ఇక్కడికి వచ్చేటువంటి కంపెనీస్ కానీ, రెవెన్యూ జనరేటింగ్ సంబంధించినటువంటి అంశంలో కానీ పూర్తిగా ఇక ఆర్థికంగా వెనకబాటుకు గురి కావడానికి, ఇది ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుయుక్తిగా కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా దీన్ని చిన్నగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఎఫ్టీఎల్ ల్యాండ్ నుంచి మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్లో మనం చూసుకుంటే పూర్తిగా ఒక కాలనీ నీలమట్టమైనటువంటి పరిస్థితి. వాళ్ళు అనేక మంది ఆయా బ్యాంకుల్లో లోన్ తీసుకొచ్చుకొని అప్పటికి దాచిపెట్టుకున్నటువంటి డబ్బులతో కట్టుకున్నటువంటి ఒక సొంత ఇల్లును కూడా డిస్టర్బ్ చేసి ఇవాళ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు దీనిపైన ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిపైన అక్రమ కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడం, ఇది తప్ప రాష్ట్రంలో గడిచిన 9 నెలలుగా ఏం జరగడం లేదు అనేటువంటిది కూడా పేదలు గమనిస్తున్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక హైడ్రా అనేది కేవలం కూల్చివేతలతో మొదలై ఎక్కడైనా ఇంతవరకు ఒక స్థలాన్నైనా రికవరీ చేసిందంటే అది కూడా లేదు. ఎక్కడి గొంగడి అక్కడే ఉంది. దాదాపు 60 రోజులుగా మొత్తం హైదరాబాద్లో 10 చోట్ల
ఓల్డ్ సిటీ నుంచి మొదలుకుంటే మియాపూర్ దాకా 10 ప్లేసెస్లో పూర్తిగా పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైడ్రా పనితీరు ఇది కేవలం హైడ్రా ముఖ్యమంత్రి వద్దనే ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి చెప్పినట్టే నడుస్తోంది కాబట్టి దీనికి ఓ మంత్రి కానీ ఇంకో వ్యవస్థ కానీ లేకపోవడం, హైడ్రా మొత్తానికి మొత్తం ముఖ్యమంత్రి కన్సర్న్లు నడుస్తూ ఈ పనితీరును చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి పేదలపైన కక్షపూరితంగా కుట్రపూరితంగా వాళ్లకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనేటువంటి ఒక లోపల పెట్టుకున్నటువంటి అసూయతో ఇదంతా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాకపోవడంతో అంటే భాస్కర్ పేద ప్రజలు అనుకుంటున్న సిచ్యువేషన్ ఏంటంటే సడన్ గా హైడ్రా తెర మీదకు రావడం ఏంటి, ఒకవేళ వస్తే ఒక ప్రణాళిక ప్రకారం రావాలి, ముందే నోటీసులు అనేది ఇవ్వాలి. సడన్గా పేదలకో న్యాయం పెద్దలకో న్యాయం చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు మూసీ రివర్ ఫ్రంట్లో ఆల్రెడీ ఆకాశ హార్మ్యాలు వెలిసిపోతున్నాయి, కన్స్ట్రక్షన్స్ కూడా కొనసాగుతున్నాయి. మరి మాకెందుకు ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదన్న ప్రశ్నలు పేద ప్రజల్లో వస్తున్నాయి. దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం నుంచి ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పేటువంటి వ్యక్తి ఎవరూ లేరు. కేవలం వాళ్ళు అనుకున్నది బుల్డోజర్లతో బుల్డోజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక రెస్పాన్సిబుల్ మంత్రి లేడు. వారి గురించి క్వశ్చన్ చేసేటువంటి సందర్భంలో, వారిని అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అట్లాంటి వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మిగతా మంత్రులకు కూడా అది అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాష మీద కనీసం మాట్లాడుతున్నటువంటి భాష కూడా ప్రజలతో మాట్లాడుతున్నామన్నటువంటి మీడియాతో మాట్లాడుతున్నామన్నటువంటి కనీసం సోయి లేకుండా మంత్రులు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ హైడ్రా వచ్చి 60 రోజులు అవుతుంది. నేను అదే విషయం చెప్తున్నాను శోభన్, 60 రోజుల కాలంలో పూర్తిగా పేదలను కొట్టడం, పెద్దలకు స్టే వచ్చేంత వరకు వాళ్లకు కోఆపరేట్ చేయడం, అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉందినటువంటి అర్థమవుతుంది. హైడ్రా వస్తుందని పెద్దలను బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నటువంటి ప్రక్రియ కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే పేదల నుంచి ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావు కాబట్టి, వాళ్ళు బెదిరించిన ఇవ్వరు కాబట్టి వాళ్ళను కొట్టినట్టు నటిస్తూ వాళ్ళను కొట్టి వీళ్లకు బూచిగా చూపిస్తే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది పెద్దలకు ఈ పనికి పూనుకుంటున్నారనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రేవంత్ సోదరుడే కాకుండా ఇతర చాలామంది ఇండస్ట్రియలిస్టులకు సంబంధించినటువంటి కావచ్చు, గతంలో మనం జేబేరికి సంబంధించినటువంటి మురళీమోహన్ చూసాం. మురళీమోహన్కు నోటీసులు ఇచ్చామని చెప్పారు. మరి ఎందుకు మురళీమోహన్ విషయంలో వెనక్కి వెళ్ళారు? వాళ్ళు మేము వెనక్కి జరుపుతామని చెప్పి మీరు వెళ్ళి కొట్టాలి కదా. ఇప్పుడు పేదలకు సంబంధించినటువంటి ఇల్లుని, అందంగా కట్టుకున్నటువంటి ఇల్లును జేసీబీతో తీసుకెళ్లి ధ్వంసం చేస్తున్నారు. మరి మురళీమోహన్కి ఎందుకంత? ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారో ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కాబట్టే బయటకు వచ్చి ఇవాళ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మురళీమోహన్ది చూసుకుంటే ఇక చాలామంది కాంగ్రెస్ సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా సాక్షాత్తు లేక్లోనే ఉన్నాయి కదా, హిమాయత్ సాగర్ లేక్లో ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దాని మీద కనీసం సర్వే కూడా ఎందుకు చేయట్లేదు? అవి ఉన్నాయా లేవో ఆలోచించకుండా పేదలు కొట్టినప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇది క్లియర్గా హైడ్రా అనేది హైదరాబాద్ను హైడ్రామాతో పేదలను ఇబ్బంది పెట్టడం, వారి నివాసాలను ధ్వంసం చేయడం, తద్వారా భయాందోళనలు సృష్టించడం, పెట్టుబడులు రాకుండా పూర్తిగా హైదరాబాద్ను తిరోగమనం వైపు తీసుకెళ్లడమే రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి చాలా స్పష్టంగా కుట్రగా కనిపిస్తోంది. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది పేద ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో ఒక భయాందోళనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది రానున్న రోజుల్లో ఇట్లానే కొనసాగితే ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది చిలికి గాలివానగా తయారై చివరికి రేవంత్ రెడ్డికి ఇంటి ముట్టడికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలి. పేద ప్రజలకు వాళ్లకు ఏదో రకంగా, అంటే అక్రమ కట్టడాలను కూల్చొద్దని ఎప్పుడు కూడా మనం చెప్పట్లేదు, కానీ దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఎట్లా చేయాలి, వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏం చూపించాలి, వాళ్ళతో కన్విన్స్ చేయాలి, ఒక కమిటీ వేయాలి, అట్లాంటిది ఏం లేకుండా ఇష్టానుసారంగా వివరిస్తే ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురికాక తప్పదనేటువంటిది చాలా స్పష్టంగా ఈ 60 రోజుల కాలంలో మనం చూసాం. ఇక రానున్న రోజుల్లో కూడా అది బయటపడుతుంది. ఖచ్చితంగా ప్రజల వైపున ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా మన టీ న్యూస్ ద్వారా హైడ్రా చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కావచ్చు, ఎప్పటికప్పుడు బయటపెట్టడానికి మనవంతుగా ముందుకుంటాం. ఖచ్చితంగా గతంలోనే ఈ విషయంపై కేటీఆర్ చెప్పారు, న్యాయపరంగా మేము తెలంగాణ భవన్లో మా కార్యాలయంలో, పార్టీ కార్యాలయంలో లీగల్గా
అందరికీ మేము సపోర్ట్గా ఉంటాం. మీరు ఎవరైనా ఎట్లాంటి సహకారం కావాలన్నా వచ్చి మా లీగల్ టీంతో మాట్లాడండి. మీ అందరి తరఫున మేము హైకోర్టుకు వెళ్తాం, అక్కడ ఫైట్ చేస్తామని చెప్పారు. వారి తరఫున ఫైట్ చేయడమే కాకుండా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి వెనక ఉండి నడిపిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ కుట్రను తప్పికొడుతూ హైడ్రా చేస్తున్నటువంటి అక్రమాలను బయటపెడుతూ పేదలను కొట్టి పెద్దలకు దాచిపెట్టేటువంటి ప్రక్రియ అవుతుందో దానిపైన ఖచ్చితంగా రానున్న రోజుల్లో పేదలు చేసేటువంటి హైదరాబాద్ వాసులు చేసేటువంటి ఫైటింగ్కు ఖచ్చితంగా మనవంతుగా సహాయం అందించడానికి ముందుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలనేటువంటి మాత్రం పేద ప్రజలను చూస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి డిమాండ్. శోభన్. రైట్ భాస్కర్.